తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న శ్రీ రమేష్ బండారు గారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. And I am requesting you, sir, to speak few words. Thanks everyone once again for this auspicious occasion. I'm glad FMD Music is part of Shashi's dream project, X Roads. I've seen him, the way he worked hard, took care of all the things, nitty-gritties. He was very, very particular, and that inspired me to join hands with him. And I'm wishing him all the best for his first venture. And I issue Krishna Priya again as a producer, and Dr. Raj Reddy Garu and Raj Kandupiri Garu, for coming here and gracing the occasion. They are very reputed people, you all know. And FMD has been my one of my passion in life, music. So నేను తెలుగువే ఇక్కడే, basically I'm from Warangal and settled in Hyderabad, but I had to move to Bombay to start my dream, that is into music. So we have produced more than 200 songs so far in all Indian languages. Telugulo is the first album, movie album. Kannadalo we have done 4 or 5 projects already, and South we are just venturing. Hindi we have done already. Hindi, Punjabi, I have produced more than 100 plus songs, and you can visit FMD Music official. That is my flagship YouTube channel. And the South we have a separate channel by the name FMD South Indian. That is the channel where you can see all these songs which will be released today. So without taking much time, and I have to rush, so I would like to wish all the best for this movie, and great to be part of this team. Thank you. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు మా మూవీకి సపోర్ట్ చేయడం జరిగింది ప్రమోషన్స్లో. ఇప్పుడు అదే మూవీ ప్రొడ్యూసర్ మన మూవీకి సపోర్ట్ చేయడానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబినేషన్స్ మూవీకి ఎంతో అవసరం. వాళ్ళిద్దరి సపోర్ట్ మన మూవీకి ఉండడం ఇంకా ఆనందం. మార్నింగ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులకి స్వాగతం, విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. అలాగే ఎఫ్ఎండి రమేష్ గారికి, అలాగే ఎన్ఏసి ఫైనాన్స్ డైరెక్టర్ రాజిరెడ్డి గారికి, అలాగే తిలక్ గారికి, వీరభద్ర ఫిలిమ్స్. చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ చాలా అవసరం. ఇప్పుడే విన్నాను ఆయన గురించి, చాలా చిన్న సినిమాలు చేశారని. అది వెరీ ఇంపార్టెంట్. పెద్ద సినిమా ఎవరైనా చేస్తారు, చిన్న సినిమాకు ముందు నిలబడడం చాలా కష్టం. మీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే కమింగ్ టు ఐశ్వర్య, ఐ నో ఎవర్ సిన్స్. నాకు శశిప్రీతం గారు 18 ఏళ్ళ నుంచి పరిచయం, 18 ఇయర్స్ నుంచి. ఈ ఇండస్ట్రీలో నాకు మొట్టమొదటి పరిచయమైనటువంటి వ్యక్తి ఆయన అని చెప్పొచ్చు. నేను 18 ఇయర్స్ బ్యాక్ నేను వేరే ఇండస్ట్రీలో ఉన్నాను. అప్పుడు నేనైతే సాఫ్ట్వేర్లో యూఎస్లో ఉండేవాడిని. మా ఫాదర్ ఏదో సినిమా చేయాలని చెప్తే ఆ సినిమా కోసం ఇండస్ట్రీకి వచ్చినవాడిని. సో నాకన్నా నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఈజ్ వెరీ సీనియర్ టు మీ శశిప్రీతం గారు. అప్పటికే ఐ వాజ్ అడ్మైరింగ్ ఈ సాంగ్స్. అటువంటిది నేను బిగినింగ్ స్టేజ్లో నన్ను లిటరల్లీ, అంటే ఆల్మోస్ట్ నాకు అల్లాంటి శ్రీధర్ గారు, శశిప్రీతం గారు ఫస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఆయనతో నాకు ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ చాలా హై. నేను ఇవాళ మీకు చెప్తున్నాను, ఆయనతో కూర్చుంటే పక్కన నాకు ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దోస్ డేస్. 18 డేస్ ఇలా వెళ్ళిపోయింది. సో ఈ నేషనల్ అవార్డ్స్ రావచ్చు, ఫిల్మ్ఫేర్ రావచ్చు, ఇవన్నీ అనేది దట్ సెకండరీ. బట్ ఇండస్ట్రీకి రావడం ఏదైతే ఫస్ట్లో నేర్చుకుంటారు చూడండి, ఫస్ట్ టైం ఒక ఎక్సైట్మెంట్, దట్ ఐ వెంట్ త్రూ దట్ ఫేజ్ అలాంగ్ విత్ హిమ్. సో అక్కడ నాకు ఆయన అంటే నాకు ఎందుకు సమ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దోస్ డేస్, ఐఎమ్ థింక్ ఆఫ్ మై ఫాదర్, మై బ్రదర్. వీళ్ళందరూ ఆ టైం నాతో వచ్చేవారు వాళ్ళ స్టూడియోకి రెగ్యులర్గా. సో ఇట్స్ గ్రేట్ అటాచ్మెంట్ ఐ హ్యావ్ విత్ హిమ్. అండ్ అలాంటిది ఆయన ఒక మంచి గ్రేట్ ఫిల్మ్ చేశారు, ఎక్స్ రోడ్స్ అనేది. ఆయన ఏం చేసినా ఆయన థాట్ ప్రాసెస్ బాగుంటుంది. ఆయన చాలా చాలా డిఫరెంట్ వీటిలో ట్రై చేసి ఉన్నారు. ఒకటి పెట్ వెల్ఫేర్ కొంత చేసి ఉన్నారు, చాలా చేశారు ఆయనతో. ఆయన హిందీ ఇండస్ట్రీలో చాలా చేశారు వర్క్. ఆయనకు ఒక గ్రేట్ మ్యూజిక్ సెన్స్ ఉంది. ఆయన ఎమోషన్లో వెరీ హై. ఈవెన్ టుడే నా ఫిల్మ్లో ఆయన పాడిన పాట ఆయన వాయిస్లో పాడించాము మేము. ఇప్పటికీ వెరీ టచింగ్. అంజలి గుణమాన్ సాంగ్ ఉంటుంది, దానికి నాకు అవార్డ్స్ అన్ని వచ్చాయి ఆ సాంగ్, పర్టికులర్ ఆ సాంగ్కి. సో ఈ హెస్ గాట్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఆయన దాంట్లో ఒక టచ్ ఉంటుంది. సో 100% ఐఎమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ మేడ్ ఎ గ్రేట్ ప్రోడక్ట్, ఎక్స్ రోడ్స్.
సో ఇంకొకటి ఇక్కడ కమింగ్ టు దిస్ పర్టికులర్ థింగ్, నేను చాలా ఈవెంట్స్ గెస్ట్గా వెళ్ళాను, దట్స్ డిఫరెంట్, బట్ దిస్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఎన్ఏసి వాళ్ళు చేసినటువంటి గ్రేట్ సర్వీస్ మన ఈ గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్పేస్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు చేసే సర్వీస్ చాలా గొప్పది. ఇప్పుడు ఆ అమ్మాయి చిన్నపిల్ల, షీజ్ లైక్ మై డాటర్, ఆ అమ్మాయి నల్గొండ నుంచి వచ్చింది చెప్తున్నారు. నేను ఇప్పుడే అడిగాను, ఈ అమ్మాయి చక్కగా చేస్తాను. స్టేజ్ ఫియరే లేదమ్మా. ఫస్ట్ టైం, ఎవరైనా ఫస్ట్ టైం అనేది ఉంటుంది. త్రివిక్రమ్ గారికి కూడా ఒకరోజు ఫస్ట్ డే ఉంది కదా, అలాగే మనం మీలో టాలెంట్ ఉంటే రికగ్నైజ్ చేస్తుంది ఇండస్ట్రీ. సో బీ బోల్డ్, ఫేస్ ఇట్. మీరున్న ఇండస్ట్రీయే కెమెరాని ఫేస్ చేయడానికి, పబ్లిక్ని ఫేస్ చేయడానికి భయమే వద్దు. మీరు బాగా చేస్తున్నాం, మనం ఎవడన్ గ్రేట్ జాబ్. సో అందరు కూడా మీ టాలెంట్ ఇంత చూస్ చేసుకున్నారు. శశిప్రీతం గారు చేస్తున్నటువంటి ఈ స్పేస్ స్కూల్లోంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ బాగుంటుంది. అన్ని ఫిల్టర్ అయి ఉంటారు. నేను ఇప్పటిదాకా తెలుసుకున్నాను వాట్ ఆల్ దే హావ్ డన్. 35 స్టూడెంట్స్, 30 to 35 స్టూడెంట్స్ ఈచ్ బ్యాచ్, ఆల్రెడీ 3 బ్యాచెస్ అయిపోయినాయి అంటే గ్రేట్ అచీవ్మెంట్. సో గవర్నమెంట్ మనకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, ఇంత ప్రొవైడ్ చేసి చేయమని చెప్పినప్పుడు ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ. ఇంకా స్టూడెంట్స్ ముందుకు రావాలి, మీరు చేయాలి. మీకు రిక్వైర్మెంట్ ఉంది ఇండస్ట్రీలో, మీలో టాలెంట్ ఉంటే దెర్ ఈజ్ నీడ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐఎమ్ షూర్ యూ విల్ ఫ్లరిష్. అండ్ అట్ ద సేమ్ టైం కమింగ్ టు ఎక్స్ రోడ్స్, వీళ్ళిద్దరు దీస్ బాయ్స్ హ్యావ్ డన్ టాల్ బాయ్ అండ్ షార్ట్ బాయ్, బట్ టాలెంట్ కౌంట్స్. నథింగ్ అమ్మ, నువ్వు చక్కగా మాట్లాడావు. దెర్ ఈజ్ నథింగ్. మీ ఇద్దరు యూ స్పోక్ వెల్. సో టాలెంట్కి దెర్ ఈజ్ నథింగ్. హైట్కి ఏది పనికిరాదు. చంద్రమోహన్ గారు ఎంత ఉన్నారు, వీళ్ళందరూ ఎంత ఉన్నారు, అది కాదు హైట్. సో ఇక్కడ టాలెంట్ కౌంట్స్. ఐఎమ్ షూర్ ఈ ఫిల్మ్లో మంచి టాలెంట్ బయటకు వస్తుంది. ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. 30th ఇట్ ఈస్ రిలీజింగ్. సో అందరం దీన్ని సక్సెస్ చేద్దాం. ఎందుకంటే సినిమాని మనం థియేటర్లో చూద్దాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు మిస్ అవ్వకండి. అందరికీ నేను చెప్పేది, పైరసీ వైపు వెళ్ళకండి, ఫోన్లో చూడకండి. టికెట్స్ రేట్స్ అఫోర్డబుల్గా ఉంటే థియేటర్కి వస్తారు. నేను అందరికి ఎవ్రీ టైం, నిన్న కూడా ఏదో ఈ 10 టీవీలు ఇంటర్వ్యూలు అడిగితే ఐ వాజ్ టెల్లింగ్, టికెట్ రేట్స్ పెంచొద్దు. మనం 100, 150 ఉంటే చూద్దాము. ఎక్కువ పెంచినప్పుడే, టికెట్ రేట్స్ హై ఉన్నప్పుడే పెద్ద సినిమాలకి యు ఆర్ టెంప్టెడ్ టు వాచ్ ఇన్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ సంథింగ్. ఆ క్రైమ్ చేయకుండా ఆపాలి అంటే సినిమాని అఫోర్డబుల్గా చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందరికీ నేను చెప్పేది ఎవ్రీ టైం ఏంటంటే, సినిమాని అఫోర్డబుల్ ఎంటర్టైన్మెంట్ చేయండి. సో బ్రింగ్ ఆడియన్స్ టు థియేటర్, వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. సో దానికి ఎఫోర్డబుల్గా ఉండాలి. ఒక 4 ఫ్యామిలీ వెళ్తే 600-700లో సినిమా అయిపోవాలి, కానీ 3000 రూపాయలు అయితే ఏ కామన్ మ్యాన్ కెనాట్ ఎఫర్డ్. సో సినిమా అనేది గ్రేట్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ రోడ్స్లో ఉంటుంది అని అనుకుంటున్నాను. గ్రేట్లీ అప్రిషియేట్ సో ఆల్ ది టీమ్ మెంబర్స్, ఐశ్వర్య అండ్ శశిప్రీతం గారు, వీళ్ళందరికీ గ్రేట్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్. గుడ్ లక్. My father is a single father, and for the last 21 years I've lived with him. నేను చిన్నప్పుడు అంతా చెప్పాను కదా, మూవీ సెట్స్ అండ్ రికార్డింగ్ స్టూడియోస్లోనే నేను పెరిగాను కాబట్టి స్కూల్ బాగా బంక్ చేసేదాన్ని. బట్ మార్కులు తర్వాత బాగానే వచ్చేవి, లేక కాదు. స్కూల్ బాగా బంక్ చేశాను. డాడీతో బాంబే వెళ్ళిపోయేదాన్ని, బెంగళూరు వెళ్ళిపోయేదాన్ని. సో యాజ్ సచ్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, I've never really seen like a different side of dad. I just see him as dad, ante. Yeah, a dad is always a dad. So although professionally now, because you know I work with him, it's a different side altogether. It's not always, you know, like in a straight line of sorts. Baga kotladukuntamu, అందరికి తెలుసు అది. బట్ ప్రొఫెషనలీ బాగా కొట్లాడుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ జస్ట్ లేదు ఆ ఊరికే అంటారు కానీ, బట్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సార్టెడ్ పీపుల్ ఐ నో. అండ్ పిచ్చ అంటున్నారు కానీ నా బిజినెస్ పార్ట్నర్ ఈయననే మన క్లినిక్కి. సో but otherwise I've always seen him as dad. So ఎక్కువగా అందరి ముందు కూడా నేను డాడీ అంటా, లేకపోతే బాస్ అంటా యూజువలీ. బట్ I primarily see him as my dad. And ఏంటంటే professionally, personally, I've only seen that side of him where he's always supported new talent, be it raw or extremely like you know, someone who's completely artistic or raw. He's always supported that, and I really appreciate that about him. And if I have to talk about my dad, and I think he just supports everybody around. So yeah. Thank you. ఫ్యాషన్ కొరియోగ్రఫీలో హైదరాబాద్ను గ్లోబల్ మ్యాప్లోకి తీసుకొచ్చిన ఘనత కేవలం ఈయనదే. వందల ఫ్యాషన్ షోలతో తన ప్రతిభను చాటినప్పటికీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ తారలు పివి సింధు, కెరోలినా. సో మొదటి రోజు కొబ్బరికాయ కొడతాం,
ఆ తర్వాత షూటింగ్ అయిపోయాక గుమ్మడికాయ కొడతాం. ఇప్పుడు క్యాంపెయిన్ కూడా ఇది ఒక లాస్ట్ డే అనమాట. ఇక తర్వాత 30వ తారీఖు వచ్చే రోజు మనకు యాసిడ్ టెస్ట్. సో ఈ క్రాస్ రోడ్స్ అనేది దీని ముందు ఎన్నో రోడ్ల నుంచి దాటుకుంటూ ఇక్కడికి వచ్చిన ఈ జంక్షన్ అన్నమాట ఇది మాకు. అంటే ఇందాక చెప్పినట్టు మేము ఫస్ట్ యాక్చువల్గా లైఫ్ ఆఫ్ 3 అనే మూవీని దీని పేరు అది వర్కింగ్ టైటిల్, దాంతో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వాటికి ఈ సినిమాని పంపిస్తే వీ గాట్ సమ్ వెరీ గుడ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, including US, UK, Turkey, Japan, Italy, and then some of the Indian festivals like West Bengal కానివ్వండి, లేకపోతే అటు గోవా కానివ్వండి, లేకపోతే ఈవెన్ తమిళనాడులో కూడా వచ్చాయి. అయితే ఆ మూవీ స్క్రీన్ చేశారు. దట్ ది ఎంటైర్ థింగ్ ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లేకి వాటికి మనకు మంచి అప్రిసియేషన్ను, తర్వాత దానికి సంబంధించిన అవార్డ్స్ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ దెర్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ మిస్సింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ కమర్షియల్ రిలీజ్. సో ఒక సినిమాని మళ్ళీ మనం ఒక తెర మీద కంటే అల్టిమేట్గా సినిమా అనేటప్పటికీ అది సినిమా థియేటర్లోనే రావాలి. సినిమా థియేటర్లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు అప్పుడే దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకి, లేకపోతే దీని మీద పనిచేసిన ప్రతి నిపుణుడికి, అంటే ఫర్ ఎవ్రీ టెక్నీషియన్, ఆల్ ది కాస్ట్ అండ్ క్రూకి వాళ్ళకి వచ్చే గుర్తింపు కేవలం అది సిల్వర్ స్క్రీన్ మీద పడ్డప్పుడే వస్తుంది. సో ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆడియన్స్కి రీచ్ చేయాలి, వాళ్ళకి అందాలి, మళ్ళీ అక్కడ వరకు రావాలి అనే ఒక ప్రయత్నంలోనే దీని మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. లిటరల్గా ఏంటంటే దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ మార్చాల్సి వచ్చింది, కొంత దీన్ని కంప్లీట్ స్క్రీన్ ప్లే మార్చాల్సి వచ్చింది. అండ్ యాక్చువల్లీ స్పీకింగ్ ఒకరోజు ఐ జస్ట్ మోస్ట్ ఆఫ్ మై ఎంటైర్ కోర్ టీమ్ వీఆర్ షూటింగ్ ద సెకండ్ హాఫ్ అగైన్ అన్న. పిచ్చెక్కిందని అన్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ పిచ్చా అన్నారు. ఎందుకంటే మొత్తం సినిమా అయిపోయింది, రేపు రిలీజ్ పోదాం అన్నప్పుడు నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను సినిమా అన్న. అండ్ మళ్ళీ కొత్త యాక్టర్లు, కొత్త క్యారెక్టర్లు, వీడికి నిజంగా అంటే పిచ్చి ముదిరిందని అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. ఇంక్లూడింగ్ మై డాటర్ హూ ఇస్ ప్రొడ్యూసర్ అండ్ మై కో ప్రొడ్యూసర్ రిషి కూడా కొంచెం వాళ్ళకి ఎక్కడో ఏదో ఊపిరి ఆగింది. బట్ దిస్ వాజ్ వెరీ ఎసెన్షియల్ బికాజ్ ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ వాల్యూ. మనం ఎన్ని మెసేజ్లు కొట్టుకుందామన్నా యాక్చువల్గా ఏమైందంటే దీనికి ట్రిగరింగ్ పాయింట్ చెప్తాను నేను. యాక్చువల్ ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి, ఆయనతో నేను చెప్పాను ఈ సినిమాకి ఇన్ని అవార్డులు వచ్చాయనండి. ఓ అవార్డు సినిమా అన్నారు. ఆ మాట వింటూనే నాకు ఎక్కడో ఏదో సంథింగ్ హ్యాపన్ అనమాట. ఓరి దేవుడా, అందరూ మెచ్చుకుని ఇంటర్నేషనల్గా ఎంత చేశారు, ఇప్పుడు వచ్చే అవార్డు సినిమా అంటాడేంటి అంటే అవార్డు సినిమా అంటాను. ది ట్రిగర్డ్ సంథింగ్ ఇన్ మీ అనమాట. ఓ మేబీ హీస్ కరెక్ట్, లెట్స్ థింక్ ఇట్ కూల్లీ. అతను అన్న దాంట్లో ఎప్పుడు కూడా మనము ఐ ఆల్వేస్ లైక్ నెగటివ్ స్టిమ్యులేషన్. అరే ఇది నువ్వు చెయ్యొద్దురా, లేకపోతే ఇది కాదు అని ఎవరైనా చెప్తే ఐ టేక్ ఇట్ యాక్చువల్లీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ అనమాట. దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ దేర్ విచ్ హీ సీయింగ్ అండ్ ఐఎమ్ నాట్ సీయింగ్. సో అది తీసుకుని నేనేం చేశానంటే, నేను ఈ కాన్వర్జేషన్ ఆ మీటింగ్ అయ్యాక వెళ్ళి ఐ స్పెండ్ సమ్ టైమ్ అండ్ దెన్ కేమ్ అప్ దిస్ డిస్కషన్ సేయింగ్ ఐఎమ్ డూయింగ్ ద సెకండ్ హాఫ్ అగైన్. సో అలాగా ఒక క్రాస్ రోడ్ వచ్చిందనమాట సినిమాలో కూడా మాకు. ఆ క్రాస్ రోడ్ వచ్చి ఆ క్రాస్ రోడ్స్ నుంచి ఇలా కాదు ఇలా వెళ్ళాలా అని డెసిషన్ తీసుకుని మళ్ళీ ఒక రిస్కీ డెసిషన్ తీసుకుని మళ్ళీ రిలీజ్ని అసలు టోటల్గా పోస్ట్పోన్ చేసి రిలీజే వద్దు, అసలు ముందు సినిమా అయ్యాక తర్వాత ఆలోచిద్దాం రిలీజ్ చేయాలా వద్దా అనేది. ఇలాంటి కొన్ని అంటే సమ్ మ్యావరిక్ డెసిషన్స్ అనమాట తీసుకుని మళ్ళీ అప్పుడు ఈ సినిమాని డిఫరెంట్గా షేప్ చేసి అప్పుడు స్క్రీనింగ్ పెట్టాను. అదంతా అయ్యాక దెన్ ఆల్మోస్ట్ ఆల్ మై యాక్టర్స్, ఆల్ మై ఎంటైర్ కాస్ట్ క్రూ, మా టెక్నికల్ టీమ్ అందరూ కూడా సెడ్ ఎస్ ఐ థింక్ వాట్ యూ డిడ్ వాజ్ రైట్ అన్నారు. ఆ తర్వాత దానికి మళ్ళీ మొదలెట్టేటప్పటికి ఈ సినిమాలో ఉన్న స్టోరీయే ఇప్పుడు నిజంగా కూడా జరుగుతుంది. అంటే లక్కీగా మాకు గంగాధర్ గారు, మా వీరభద్ర ఫిల్మ్స్ వాళ్ళు, ఆయన ఉండడం వల్ల ఈ సినిమా మళ్ళీ అంటే రిలీజ్కి వస్తుంది. డెఫినెట్గా ఒక డిస్ట్రిబ్యూటర్ పాత్ర లేకపోతే ఎగ్జిబిటర్స్ అనే వాళ్ళని యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అండి ఒక సినిమా రిలీజ్కి. మన సినిమాలు కూడా కొంత ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎందుకంటే దిస్ మూవీ క్రాస్ రోడ్స్ అనేది కూడా బేసికల్గా సంథింగ్ టు డూ విత్ పీపుల్ హూ ఆర్ డ్రీమర్స్ ఆఫ్ సినిమా. అంటే సినిమా అనేది ఎంత ఇంపార్టెంట్. మీరు ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కలవండి, వాళ్ళకి అది ఒక పిచ్చి ఉంటుందన్నమాట.
ఏదైనా చేస్తారు దానికోసం. They will do anything, and that's exactly what is that entire madness is converted into this celluloid of Crossroads అనమాట. అంతేకాకుండా ఆ మెసేజ్ ఏదైతే ఒరిజినల్గా దీంట్లో ఉండిందో దాన్ని రీటైన్ చేసుకుంటూ ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్గా కాకుండా దీన్ని మంచి ఎంటర్టైనింగ్ అండ్ సస్పెన్స్ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ మూవీ ఈజ్ అబౌట్. అండ్ దీంట్లో దగ్గర అరౌండ్ 35+ న్యూ, ఇప్పుడు మా జోసెఫ్ గారు అంటున్నారు, ఆయన బేసికలీ హీఈస్ అ ప్రొఫెషనల్ ఫ్రమ్ ఫ్యాషన్ కొరియోగ్రఫీ. ఇది చాలా పేరున్న ఆయన అసలు యాక్టింగ్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో మరి నేనేం చెప్పానో ఆయన జుట్టు వల్ల లేకపోతే దేనివల్ల నాకు తెలీదు, నేను ఏదో చెప్పాను, ఆయన ఒప్పుకున్నారు. బట్ ఐ బ్రాట్ హిమ్ ఆన్ టు ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ మేడ్ హిమ్ యాక్ట్ అనమాట. మీరు సినిమా చూసినప్పుడు మీకేం అనిపిస్తుంది అంటే ఈజ్ హీ ఎ ఫస్ట్ టైం యాక్టర్ ఆర్ ఈజ్ ఆల్రెడీ సీజన్డ్ యాక్టర్? సో అలాగా చాలామంది ఫస్ట్ టైం యాక్టర్స్ ఉన్నారు. బట్ ఈ సినిమా మీరందరూ నచ్చుకుని దీన్ని కనుక ఎస్ ఇది బాగుంది అంటే డెఫినెట్గా దీనిలోంచి ఒక 35+ న్యూ పీపుల్ విల్ గెట్ న్యూ లైఫ్ అండ్ కెరియర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. సో ఎస్, మీ అందరికీ త్రూ ప్రెస్ అండ్ మీడియా I want to reach out to the audience. Please bless us all and bless all the new people who have worked on this movie so that they get their future established in this world of cinema. And that's exactly what it is. And before we launch the final song, I also request Aishwarya Krishnapriya, the producer, and my daughter to also join us. And I should also thank a lot of very good friends who have stood by. ఒకటేమో మనకు NCD, that is Nikila Constructions Development Developers, వాళ్ళ అబ్బాయి యశ్వంత్, one of the directors of this company. I also request him to please come over to the stage. Along with him, I also request Kanakaraj Garu, the founder of Maromos Company, the mosquito repellent industry, and my very dear friend. ఎంతోమంది ఇంటర్వ్యూస్లో అడుగుతారు మీకు ఫ్రెండ్స్ ఉన్నారంటే యాక్చువల్గా నాకు ఎవరు లేరని చెప్తాను. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ లిటిల్, ఇందాక కూడా ఎవరో అన్నారు ఆ విషయం నా గురించి, హీఈస్ నాట్ వెరీ ఫ్రెండ్లీ అని వైభవ్ గారు అన్నారు. ఆయన చాలా చూసి ఫ్రెండ్లీగా ఉంటాడు కానీ ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటాడని చెప్పారు. కరెక్టే. బట్ ఇదో దేర్ ఇస్ వన్ గై హియర్ సిట్టింగ్ హియర్, దట్స్ పంకజ్ గుప్తా. యా, సో యా, హీఈస్ లైక్ దిస్ 3 AM ఫ్రెండ్స్ అంటారు కదా, అంటే ఏ టైంలోనో ఫోన్ చేసి ఏదైనా తిడతాను అనమాట. అలాగే ఆడు నన్ను ఫోన్ చేసి తిడతాడు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ అరౌండ్. అండ్ థ్యాంక్ యూ పంకజ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. అండ్ yeah, these are very important people, including all my cast and crew, including Vishwanathan, who is not just an executive producer of this movie, but also I made him act also. ఎందుకంటే మొన్న కూడా ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తున్నప్పుడు ఈయన ఇందాకే రాజరెడ్డి గారు అన్నారు ఈరోజు ఏంటి ఇలా ఉన్నాడని, కావాల్సిగా ఇలా రమ్మని చెప్పారు. లేకపోతే ఇప్పుడు ఆయన బ్లేజర్ వేసుకుంటే ఈ లుక్ లైక్ ద సిఐడి అనమాట, రియల్ సిఐడి ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ లాగా ఉంటాడు. సో హీ యాక్చువల్లీ డిడ్ అ సిఐడి బికాజ్ రోజు చూస్తుంటే పొద్దున వస్తుంటే ఈడవాడు సిఐడి వాడు వస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. సో వై డోంట్ ఐ మేక్ హిమ్ ఎ సిఐడి ఇన్ ద మూవీ, దట్స్ వాట్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో అండ్ యా, వైభవ్ గారు, యూ డిడ్ అ ఫెంటాస్టిక్ రోల్ సార్. ఇంకా ఆ అమ్మాయి ఇందాకే చెప్పిన ఇంట్రొడక్షన్ రియలీ సూట్స్ యూ. అండ్ అలాంటి ఇంట్రొడక్షన్ మీకు ఇందాకే తన యాక్టింగ్ గురించి చెప్పారు. బట్ he's my student in cinema technology for the last 5 to 6 years, and ఈ సినిమా అంతా కూడా ఎడిట్ చేసింది తను. సో he's just not the actor of the movie, but he is the editor of this movie, and this is his first movie which he has edited. So you will see a lot of my like students who worked on this, a lot of my alumni of my Space Academy. And once again, I thank Raj Reddy Garu, the finance director of NAC, who is here with us, and all the press and media friends who have come here to, help us spread the word about Crossroads. And yeah, now I think it's time to launch the last song and celebrate before we come into the theaters. Thank you once again. And Vartha Subbarao Garu, which is the theme song of this movie. మీరు అది స్టేజ్ మీద ఎలాగా ఇప్పుడు పాట వింటారు, బట్ లెట్ మీ డూ ఇట్ అ లిటిల్ లైవ్ ఫర్ యూ నౌ. 4 దారుల కూడలిరా
దారికి తెలియని గమ్యం, చిరునవ్వులు ఎటు పోయాయో తెలియదు అంది పయనం. నాలుగు దారుల కూడలిరా, దారికి తెలియని గమ్యం, చిరునవ్వులు ఎటు పోయాయో తెలియదు అంది పయనం. వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ నౌ. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రమేష్. నేను న్యాక్లో క్యాంపస్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. నేను చదువుకునే రోజుల్లో నుండి గులాబీ మూవీ పాటలు చాలా ఎన్నోసార్లు, వేల సార్లు అనే కంటే లక్షల సార్లు విన్నా. సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్. గులాబీ పాటలు ఇప్పటికీ ఎనీ టైం నాకు ఎప్పుడు విన్నా, బోరు కొట్టినా కానీ ఆ పాటలు వింటూ రిలాక్స్ అవుతాను సార్. వెరీ వెరీ హ్యూజ్. అంటే లైఫ్లో ఒకటి మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోద్దనే ఉద్దేశం కొద్దీ నా లైఫ్లో నాకు ఒకే అబ్బాయి, వాడికి మీ పేరు పెట్టుకున్నా సార్. అంత ఫ్యాన్ సార్ నేను మీ సాంగ్స్కి. గులాబీ పాటలు ఎవర్ అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్. మై సన్ నేమ్ ఈజ్ హర్ష మణిప్రీతం. నాకు హర్ష మణిప్రీతం ఈజ్ నౌ 17 years ఓల్డ్, ఈజ్ డూయింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అంత ఇష్టం సార్. నేను ఇప్పుడు ఇంతకుముందు మేడంని కన్ఫర్మ్ చేసుకున్నాను, రూతు మేడంని. సారు శశిప్రీతం గారు అంటే మన గులాబీ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన సారేనండి. అవునండి ఆయన అంటే, అరే మేడం నేను చాలా బిగ్ ఫ్యాన్ ఆయనకి. ఒక్కసారి నాకు ఒక 1 minute టైం ఇవ్వండి మేడం, సార్కు ఇది చెప్పుకోవాలి. నా లైఫ్లో మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు సార్. మన న్యాక్స్ ఈ క్యాంపస్లో ఈ అవకాశం కలిసినందుకు వెరీ హ్యాపీ సార్. నాకు ఒక ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది సార్. నా కొడుకును ప్రతిరోజు అలా చూస్తుంటే అంటే ఎవ్రీడే మిమ్మల్ని గుర్తు చేసుకున్నట్టే ఉంటుంది నాకు. ఆ మ్యూజిక్తో పాటు మిమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటాను. మా అబ్బాయి అసలు రమ్మన్న, వాడు ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు. ఒకసారి రానన్న కొత్త మూవీ లాంచ్ అవుతుందంటే వాళ్ళు వస్తామన్నారు. వస్తే ఒకసారి మీకు కల్పిస్తుంది సార్. వస్తారు. హర్ష మణిప్రీతం, మై సన్ నేమ్ ఈజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీ Gulu Dada is one of the biggest, successful actor of Hyderabad films. Taravata, another very important character is also acted in our movie, and also he comes from a corporate background, has headed a music company of RPG, that is a music world, and so yeah, thank you. I just want you to kindly address the audience and give your insights. Guluji. थैंक यू शशि भाई. सबको ये बात नहीं मालूम, लेकिन मैं आप बोलना चाह रहा हूँ ये बात कि हैदराबाद फिल्म इंडस्ट्री शुरू हुई शशि भाई की स्टूडियो से. प्लीज़ ज़ोरदार तालियां. अंग्रेज़ जो पिक्चर बनी थी वो शुरू हुई शशि भाई, और मैं शशि भाई का असिस्टेंट शशि भाई के पास 3 years था. तो मैं शशि भाई के साथ 3 साल बहुत फिरा. हर जगह हम लोग शोज़ करे थ्रू आउट आंध्रा. जब तेलंगाना नहीं बना था, थ्रू आउट आंध्रा हम लोग शोज़ करते थे. तो शशि भाई को मैं गुरु की तरह मानता हूँ. तो बस शशि भाई थैंक यू वेरी मच, और मैं बेस्ट विशेस करता हूँ आपकी फिल्म के लिए. थैंक यू वेरी मच. Thank you. Now I request Mr. Fahim to say a few words. Thank you, Shashi sir. It's been always an honor to be with him. Just his presence is more than enough. बात फिल्म में काम करने की नहीं है, कुछ और करने की नहीं है, बात करने की भी नहीं है. बस जब सिर्फ शशि सर साथ रहते हैं ना, तो जो खुशी होती है वो मैं अल्फाज के ज़रिए बता नहीं सकता हूँ. सच अ प्लेजर सर, थैंक यू सो मच. एंड कभी भी कुछ भी करते हैं तो ही मेक्स अ पॉइंट कि हमारे को याद कर ले. एंड वी बीन एसोसिएटेड फ्रॉम अ लॉन्ग टाइम. इनफैक्ट म्यूज़िक वर्ल्ड में हमारी मुलाकात होती थी. देन मैं सर के साथ काम किया व्हेन वी स्टार्टेड अ कंपनी बैक देन, और हमने एक फिल्म भी बनाई थी क्रिकेट, एंड दैट वाज प्रॉब्ली द फर्स्ट फिल्म जिसमें बोनियम को सर ने गवाया था. आई एम श्योर अगेन बहुत सारे लोगों को यह बात नहीं मालूम है. बोनियम इज़ नॉट अ जोक. वो हमारे ज़माने के भी ऊपर के जो लोग रहते हैं उनको पता था बोनियम डैडी कूल के बारे में. तो सर वो हस्ती हैं जिन्होंने बोनी एम को गवा लिया. तो अब आप सोच सकते हैं क्या चीज़ है शशि सर जो है. तो थैंक यू सो मच फॉर एवरीथिंग सर. योर प्रेजेंस itself matters a lot for us. So lovely words. आप स्क्रिप्ट भी लिखते हैं मुझे मालूम है. तो इसीलिए आपके अल्फाज जो है they are so powerful. And yeah, Boniam is a very good memory because I grew up singing their songs. Boniam and Marcia Barrett is their main singer. Boniam ke. So I communicated, and she was in Berlin back then.
So went to Berlin to record that song with Marcia, and great experience. Yes. Yeah, yeah, I remember. Yeah. I do have the photo It's a with great Marcia experience. also. Yes. And her card also still. I have Yeah. her card. Yeah. So that's it. Thank you so much, everyone. And let's break this great afternoon. And yeah, thanks for being here. Thanks once again. Thank you, Jayashree. Yeah. recording studios and film sets. So natural ga affinity prema जो प्रेम था movies के लिए it grew with me पापा को देखकर and I've seen the way this man works professionally as well as personally every single day of my life. I'm 30 years old, and for the last 30 years, I've seen Daddy just work relentlessly any project he takes up. So when the time came for X Roads, which was previously Life of Three, I decided to take it up as a challenge and help Daddy, and not as somebody in front of the camera, but behind the camera. And that's how this journey began back in 2021, if I'm not wrong. But the story that he has, conveyed is almost 15 years old, if I'm not wrong. Yeah, and we kept growing with it. My entire cast and crew over here was sitting on my right. To be very honest, I wasn't sure if I wanted to get into films. And I was more into research, counseling, dealing with the mental health population. But I always had this affinity to do something in films and take the mantle forward for Dad. And that's when I decided to take it up really seriously. And if this movie works, I'm definitely sure to produce more from Dad's, from Dad's side, for sure. Thank you so much, all the cast and crew over here. Our special guest, Raj Kandakuri uncle, thank you so much. Raj Reddy uncle, thank you so much. As well as say Ramesh uncle and everybody over here who's, on my left. Thank you so much for being here, as well as say the press and media friends over here. Thank you. I'm actually sorry, I don't sing songs at all. Okay, I don't know from, that is actually wrong information. Sorry, Andy. I really don't sing songs, but I do whistle songs. Okay, that is what I do. Okay, since she has asked and I don't want to put her down, I'll just whistle one small bit. Okay. Old song. Sorry, I'm very nervous. Okay, very sorry. That's what I do, but don't want to put it down. Okay, is there anything you want to ask more? Okay, but if I have permission, sir, from you, I'll just pick a few words. Because first of all, I would like to thank Shashi Pritham Garu. Because if I'm standing before you today, before the present media, as an artist, it is only because of you, sir. Thank you so much for giving this opportunity. And Crossroads, as the name suggests, మనం చాలా టఫ్ అయిన రోడ్తో ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చామండి. సో ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దట్ బీ ఇట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్ ఆర్ ఫ్రమ్ ద డైరెక్షన్ సైడ్ ఆర్ బీ టెక్నీషియన్స్ ఫర్ ఆర్టిస్ట్, ఫర్ ఎవ్రీ వన్ ఇట్ హ్యాస్ బీన్ రియలీ అ టఫ్ రోడ్ అండ్ వీ హ్యావ్ రీచ్డ్ టిల్ దిస్ మచ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద డిస్ట్రిబ్యూటర్ వీరభద్ర గారు and Virabhadra Films for taking our films to the theatres. Now, as present media, you are watching us, and because of the distributor, we are going to be screened in theatres. And we wish మీ అందరి నుంచి మీ blessings and support ఉండాలి. Thank you so much for the opportunity. Once again, thanking Shashi Pritham sir and Aishwarya Pritham garu. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సారీ జర మమ్మల్ని మస్తు హైక్ చేస్తారు, ఏదో మనం జర బిందాస్ మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈరోజు. నేను కూడా మంచిగా చైర్లో కూర్చుంటా, కానీ ఏమవుతుంది తెలుసా, అంటారు చూడు, మన ఫేవరెట్ ఐటమ్ మన దగ్గర లేకుంటే గడబడైపోతుంది, అట్లా ఉంటుంది అన్నట్టు పరిస్థితి మనతో. సో ఆడు ఉన్నా కూడా నేను అనుకుంటున్నా ఎప్పుడు మాట్లాడతారా భయ్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ హూ కమ్ ఓవర్ హియర్, గెస్ట్, స్పెషల్ గెస్ట్, ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శశి ప్రీతం అన్న ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. సినిమాలో మనం మంత్రాలు చేసినా, మాయలు చేసినా, మీ అందరి గుండెల్లో మాత్రం ఈ ఎక్స్ రోడ్ నిలిచిపోతుందని మాత్రం వాగ్దానం చేస్తున్నా. ఇదే నా మాట. గాట్ ఇట్? ఓకే, చాలు, ఇంకెక్కువ మాట్లాడితే బాగుండదు. మ్యాజిక్, లెట్ మీ సిట్ అండ్ ఎంజాయ్ టుడే. ఓకే, అండ్ మై స్టూడెంట్
శిరీష ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. శిరీష ఏం కాదు, ఫస్ట్ టైం బండి స్టార్ట్ చేసిన భయం శిరీష. అయితే. అవును శిరీష అవును. అంత గుర్తున్నదా సార్ మీకు శిరీష? అంటే నువ్వు ఇప్పుడు నన్ను మైక్ తీసుకొని టీజ్ చేసినావు కదా, అందుకే నేను పేరు మార్చిన. అంతేలేండి, అంతేనా? స్టూడెంట్స్ అంటే మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళు. అమ్మ పడేవాళ్ళు అనేవాళ్ళు కాదమ్మా. ఇప్పుడు చూడు నా పోస్టింగ్ తీసుకున్నావు నువ్వు, 2 రోజుల తర్వాత అంటారు ఏ కాక ఎందుకు బాయ్ సౌండ్ అంటే మీ పగిలిపోతుంది. టాలెంటే కదా సార్, మీ స్టూడెంట్స్ అంటే మీ ప్లేస్కి వచ్చిరంటే మీరు అట్లా ట్రైన్ చేసిరని. అట్లుంటుంది మనతోటి, అంతేనా? ఓకే, తగ్గేదేలే. ఐ టాక్ టు యు లేటర్. యా, థ్యాంక్ యూ ఆ పేరు చెప్పండి. అన్న. నేను లాస్ట్ బెంచర్ అన్న, ఎప్పుడు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. నేను ఎప్పుడు అవుట్ స్టాండింగ్ సార్ స్టూడెంట్. నేను హర్ట్ అయినా సార్. ఫేవరెట్ స్టూడెంట్ అంటారు, పేరు చెప్పరు. ఫేవరెట్ నాకు అందరూ ఫేవరెట్ అమ్మ. ఇందాక ఎవరికో చెప్పినారు కదా మై ఫేవరెట్ స్టూడెంట్ అని. 100 చెప్తాం మనం. సర్లేండి సార్. నో ఐ విల్ టెల్ యూ. ఖచ్చితంగా అందరి ముందు చెప్తే బాగుండదు పేరు, అందుకోసమే నేను రాగుతున్నాను. సరే కవరింగ్ సార్, మీ తర్వాత ఎవరైనా కవర్ చేసుకోలేదమ్మా, బటన్ కూడా పెట్టుకోకుండా వచ్చినాయి. All credit goes to Shashi Pritham. He is my friend, and then he just ఒక రోజు వచ్చి I have a role for you, don't cut your hair అన్నాడు. సో నాలో ప్రతిభో లేకపోతే నా జుట్టులో ఉన్న ఇదో తెలియదు కానీ యా సార్ హీ సా సంథింగ్ అండ్ దెన్ ఐఎమ్ దేర్ థ్యాంక్ యూ అండ్ సార్. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. సరే, యాక్చువల్గా హైట్ డిఫరెన్స్ లేదా కలర్ డిఫరెన్స్ లేకపోతే ఏ డిఫరెన్స్ ఫ్రెండ్షిప్కి ఎప్పుడు అడ్డు రాదు బేసిక్లీ. సో ఆ దాన్ని బేస్ చేసుకునే డైరెక్టర్ గారు శశిప్రీతం సార్ అట్లానే రాశారు. అండ్ ఇఫ్ యూ వాచ్ దిస్ మూవీ డెఫినెట్లీ యూ విల్ గెట్ కనెక్టెడ్ టు బోత్ ఆఫ్ అస్. అంటే అంత న్యాచురల్గా అంత అంటే మాతో అంత నీట్గా వర్క్షాప్స్ చేయించి అండ్ హీ హాస్ డన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు మేక్ లైక్ యాక్ట్ న్యాచురలీ. అంత ఎఫర్ట్ తీసుకున్నారు. దట్స్ వాట్ వీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ సంథింగ్ about our friendship in this movie. Yeah, actually, this movie is not just a movie, but a real journey for all of us. Like we have evolved together in this movie, and we evolved our relationship among each other. Like right from the Shashi sir, can we have a bigger round of applause for him? Sitting over there, the visionary. He approached us and he trained us. We did a lot of workshop together. And he made us feel like home. And about our friendship in the movie, watch the movie, you will realize. Thank you.